నిన్న హైదరాబాద్ నుండి గాన్గాపూర్ మా ప్రయాణం. ఈరోజు మార్నింగ్ అయితే 2:30కి అయితే గాన్గాపూర్ స్టేషన్లో దిగామండి. హైదరాబాద్ టు గాన్గాపూర్ 5 అవర్స్ జర్నీ. ఇక 2:30కి అయితే మార్నింగ్ దిగాము. ఇక్కడ మాకు కొంతమంది ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు. ఇక వాళ్ళు మేము కలిసి అయితే వెళ్తున్నామండి టెంపుల్కి. ఫస్ట్ టైం అండి ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకోవడం, అంటే స్నానం చేయకుండా. మాకు కూడా తెలీదు, వాళ్ళు చెప్పారనమాట. అలా వెళ్తే 3:30కి హారతి ఉంటుంది. ఆ హారతి చూసుకొని మళ్ళీ మనం సంగమం దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ దర్శనానికి రావచ్చని ఇక మేమందరం అయితే ఆటో మాట్లాడుకొని వచ్చేసాము. అంత ఎర్లీ మార్నింగ్ కూడా ఆటోలు ఉన్నాయండి. 2:30కి దిగాం కదా, ఇక 3 వరకు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి, ఇదే టెంపుల్ చూడండి, దత్తాత్రేయ స్వామి టెంపుల్ గాన్గాపూరు. ఇది నేను సెకండ్ టైం అండి వెళ్ళడం. మా వారు కూడా సెకండ్ టైమే. ఇంకా మా బ్రదర్స్ అయితే బాగా వెళ్ళి వస్తుంటాడు. అంటే ప్రతి అమావాస్యకి పుణ్యానికైతే ఇక్కడ బాగా ఫేమస్ అండి. చూడండి, ఇది టెంపుల్ లోపల అంతా. అది ఎర్లీ మార్నింగ్ అండి, 3:30, 3:15 ఆర్ 3 అవుతుంది. ఆ టైంలో చూడండి హారతి ఇస్తారు 3:30కి. మాకు కూడా తెలీదు ఇలా దర్శనం చేసుకోవచ్చా అని, కానీ వాళ్ళు లేదండి, మాకు వేరే వాళ్ళు చెప్పారు, మేము ఎప్పుడు అలానే చేస్తామనేసి అన్నారు. చూడండి, ఫారినర్స్ కూడా వచ్చారు. తన ఫేస్ సరిగ్గా తీయలేకపోయాను. అసలు ఎంత ఇది ఉంటుందండి ఇక్కడికి వస్తే, అంటే ఇంకా మనం చెప్పలేము. మనకు అంత పీస్ఫుల్గా, ఇంకా ఏదో అసలు వర్ణించలేనండి నేనైతే. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అంత పొద్దున్నే చూడండి అసలు దత్తాత్రేయునిది మంత్రాలు అవి చదువుకొని సిద్ధమంగళ స్తోత్రం ఎవరికి ఏ వస్తే అవి. ఇదైతే అభిషేక మండపం అండి. అంటే ఎర్లీ మార్నింగ్ అక్కడ శివుడికి సామూహికంగా అభిషేకం చేస్తారు. అలానే మేము సంగమం దగ్గరికి అయితే వచ్చేసాము. స్నానాలు అయ్యాక దీపాలు అవి అయితే వదిలేసాము నదిలో. ఇదిగోండి, ఇది ఔదంబర వృక్షం అండి. ఇది ఇక్కడైతే ప్రదక్షిణలు చేస్తారు. చేసి అలానే గురుచరిత్ర పారాయణం అయితే చేస్తారండి. నేనైతే 27 ప్రదక్షిణాలు చేశాను. అంటే నాకు ఇంతకుముందు వచ్చేటప్పుడు వాళ్ళు చెప్పారు అలాగా 27 ప్రదక్షిణాలు చేయాలని. చేసిన తర్వాత మనం గురుచరిత్ర ఆ స్వామిని తలుచుకొని కళ్ళు మూసుకొని మనకి ఏ పేజ్ వస్తే ఆ పేజీ చదవాలండి. అది మనకి సమాధానం అంట. నాకైతే ఈరోజు 39 పేజ్ వచ్చింది. ఇక ఆ వృక్షం గురించి అంతా దాంట్లో వివరంగా ఉంది. నేనైతే అది చదివాను, నాకు అది సమాధానం అనుకుంటున్నాము. ఇక అదే ఆటో మాట్లాడుకున్నాం కదా, అన్ని సంగమాల దగ్గర అయితే తిప్పారు. అక్కడంతా డెవలప్ అయితే ఏం ఉండదండి. కర్ణాటక సైడ్ అక్కడ డెవలప్ అయితే ఏం ఉండదు, కానీ ఇక ఫేమస్ అంతే. ఇదిగోండి, ఇదంతా ఇలాగైతే అన్ని సంగమాల దగ్గరికి వచ్చాము వాళ్ళు మేము కలిసి. ఇక నెక్స్ట్ అయితే శనేశ్వరుడి దగ్గరికి వెళ్తాము. ఆ వీడియో కూడా కంటిన్యూ పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. బాయ్.